మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెంచాలి. ఇది నిన్న వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి కోరిన కోరిక. అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న పేరు నాని ప్రెస్ మీట్ పెట్టారు మాజీ మంత్రి. ఆయన డిమాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు, భద్రత పెంచాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భద్రత సరిపోవటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్. మనం 2 రోజుల క్రితమే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ దగ్గరికి జనాలు వెళ్ళి హంగామా క్రియేట్ చేసినప్పుడే చెప్పాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు అని చెప్పటం కోసం చేస్తున్న పని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాలి అనే డిమాండ్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తీసుకురాబోతుందని చెప్పాం. మనం చెప్పినట్టే, మనం అనుమానించినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు జగన్కి భద్రత పెంచాలి అని డిమాండ్లు మొదలుపెట్టారు. సహజంగా ఒక వ్యక్తికి భద్రత ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏ క్యాలిక్యులేషన్స్లో ఇస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భద్రత ఏంటి, అది పెంచాల్సిన అవసరం ఉందా లేదా, సైంటిఫిక్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుంది Z+ కేటగిరీ సెక్యూరిటీ. నిజానికి ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారికి లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి Z కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అలాగే లోకేష్ గారికి Z కేటగిరీ సెక్యూరిటీ ఉంది. శాఖ మంత్రి అనిత గారికి Y+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే, లోకేష్ గారి కంటే, అనిత గారి కంటే ఎక్కువ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకి 30 లక్షలు ఖర్చు పెడుతుంది. ఈ Z+ కేటగిరీ కింద జగన్మోహన్ రెడ్డి గారికి 58 లేదా 59 మంది నిరంతరం కూడా పోలీసు బలగాలు కాపలా కాస్తుంటాయి. 58 లేదా 59 మంది పోలీసులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా ఉంటారు. పైగా ఆయన బయటకు వస్తున్నప్పుడు, ఏదైనా కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తారు, ఎస్కార్ట్ వెహికల్స్ ఇస్తారు, ఫైర్ వెహికల్స్ ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఆయనకి ఫైర్ వెహికల్ ఉంటుంది, ఎస్కార్ట్ వెహికల్స్ ఉంటాయి, ప్లస్ ఆయన ప్రయాణించే కారు బుల్లెట్ ప్రూఫ్ కార్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తాయి. పైగా ఆయన ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ లోకల్ పోలీసులు ఖచ్చితంగా బందోబస్తు చేస్తారు. డిఎస్పీ అధికారి పర్యవేక్షణలో ఎస్పీ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. Z+ కేటగిరీ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నారు ప్రజెంట్. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ప్రమాదం ఏమీ లేదు. పైగా ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత ఉందో అలాంటి భద్రతనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందట కదా, ఉన్న భద్రత సరిపోవటం లేదట, భద్రత పెంచాల్సిన అవసరం ఉందా, నిజంగా ఆయనకి ప్రాణహాని ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. అడిగినప్పుడు సరే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పక్కన పెట్టేస్తే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో IB వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేదు అని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ పక్కన పెట్టేసింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, కానీ ఫలితం లేకుండా పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత ఉండేది అంటే 986 మంది సాయుధ బలగాలు, రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి 986 మంది పోలీస్ అధికారులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి కాపలా ఉంటుండేవాళ్ళు. నాకు తెలిసి ఈ దేశంలో ఇంకే ముఖ్యమంత్రికి కూడా ఆ స్థాయి భద్రత ఉండదేమో. ఆ స్థాయి భద్రతని జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బయటకు వస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు కదా, చెట్టు నరికేసి, పరదాలు కట్టేసి, 2-3 అంచెల భద్రత పెట్టేసి ఏ రకంగా వచ్చేవాళ్ళు. సో ఆ రకమైన భద్రతకి అలవాటైపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా అలాంటి భద్రతే కావాలని అడుగుతున్నారు. తనకు కూడా బ్లాక్ కమాండోస్ కావాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండో సెక్యూరిటీ ఉంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న Z+ కేటగిరీ కాక బ్లాక్ కమాండో సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉండటానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి దగ్గర మావోయిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమాండో సెక్యూరిటీని చంద్రబాబు నాయుడు గారికి కేటాయించడం జరిగింది. అది కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి. NDA కన్వీనర్గా పనిచేశారు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విభజిత రాష్ట్రానికి ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి, మొత్తం 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి
స్టేచర్ పరంగా ఆయన వేరు, ఆయనకున్నటువంటి ప్రాణహాని కూడా డిఫరెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో కొనసాగుతున్న భద్రత. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక టైంలో కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న సమయంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ బ్లాక్ కమాండో సెక్యూరిటీ అవసరమా అని కంప్లైంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే అవసరం, ఆయనకి బ్లాక్ కమాండో సెక్యూరిటీ ఇవ్వటం అవసరం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారికి అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పంపించినటువంటి నివేదిక, రిపోర్ట్. సరే, అది అలా కొనసాగుతుంది. అయితే నిజానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సెక్యూరిటీలు సగం కూడా తీసుకోవట్లేదు. ఆయనకి బ్లాక్ కమాండో సెక్యూరిటీ కొంత అదనంగా ఉంటే ఉండొచ్చు కాక కానీ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి చూసినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న సెక్యూరిటీతో పోలిస్తే సగం సెక్యూరిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదు. పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండోస్ అవసరమా, ఇది తీసివేయాలి, తీసివేపించాలి అని చాలా ప్రయత్నాలు జరిగాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా చూడండి. పట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకు ఆ బ్లాక్ కమాండోస్ తీసేమండి చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమాండ్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్? జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీకి హౌ హీ ఈజ్ ఎలిజిబుల్? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? విన్నారు కదా, తమ్మినేని సీతారాం గారు స్పీకర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు, ప్రతిపాదన పంపించారు, ప్రపోజల్. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ బ్లాక్ కమాండో సెక్యూరిటీ అవసరం లేదు, తీసివేయండి అని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ని పంపించారు. పైగా ఈ బ్లాక్ కమాండో సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ అవుతారని కూడా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ కావాలని తమ్మినేని సీతారాం గారు ఆ రోజుల్లో కోరుకున్నారు. ఈ కోరిక ప్రకారమే ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో రాళ్ళదాడులు విపరీతంగా జరుగుతుండే. దాదాపు ఒక 2-3 సార్లు జరిగాయి రాళ్ళదాడులు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి దాడి జరగలేదు, జరగకూడదు కూడా, నో డౌట్. జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక 2-3 సార్లు రాళ్ళదాడి జరిగింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పెద్ద సెక్యూరిటీ ఏమీ చంద్రబాబు నాయుడు గారికి అదనంగా కల్పించింది అయితే ఏమీ లేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పెంచాలి అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక నేను చెప్పినట్టుగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఉన్న సెక్యూరిటీని పెంచడం అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, స్థాయి పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మాజీ ముఖ్యమంత్రి, అందులోనూ ఒక పార్టీకి అధ్యక్షుడు అంతవరకు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడు, 19 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యే. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అనే స్థాయి ఉంది, తర్వాత ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీని కల్పిస్తున్నారు. అది కూడా ఎలాంటి ప్రాణహాని రిపోర్టు లేకుండానే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడున్న సెక్యూరిటీని పెంచడం అంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాలు విపరీతంగా వస్తున్నారు కదా, జనాలు జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ మీద కూడా పోతున్నారు కదా. పోయేదంతా ఎవరు? వైసీపీ కార్యకర్తలే కదా. సో వైసీపీ కార్యకర్తలకి వైసీపీ చెప్పుకోలేదా ఇది కరెక్ట్ కాదు అని? అంటే ఇప్పుడు జగన్ గారికి ఎవరి నుంచి భద్రత కావాలి? వైసీపీ కార్యకర్తల నుంచి భద్రత కావాలా? నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్స్ తీసుకుంటుంది వేరు, ఆయన చేస్తున్న యాత్రలు వేరు. ఆయన పరామర్శ కార్యక్రమం కోసం తీసుకుంటున్నారు పర్మిషన్స్, కానీ జనాన్ని సమీకరిస్తున్నారు. ఆ జనం వస్తారన్న విషయాన్ని పోలీసులకి ఏం చెప్పరు. ఇంతమంది జనాలు వస్తారు, మేము ఒక రోడ్ షో పెట్టుకుంటున్నాం, ఒక ర్యాలీ చేయదలుచుకున్నాం, దీనికి పర్మిషన్ ఇవ్వండి, దానికి అడగట్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే రోడ్ షోలు, ర్యాలీలు అన్నీ కూడా అనఫిషియల్, పర్మిషన్ లేకుండా చేస్తున్నవి. ఈ పర్మిషన్ లేకుండా చేస్తున్న వాటికి పోలీస్ బందోబస్తు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రైతులు, మొన్న పొగాకు రైతులు దగ్గరికి మాత్రమే పోయి వాళ్ళని మాత్రమే పరామర్శించి వాళ్ళతో మాత్రమే మాట్లాడుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ భద్రత ఇచ్చినట్టు లెక్క. కానీ జనాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు, రోడ్ షోలు మనం చూసాం కదా. సిదిరి అప్పలరాజు గారి పరామర్శ కోసం పర్మిషన్ తీసుకున్నారు, కానీ సిదిరి అప్పలరాజు గారి పరామర్శ జరగలేదు, కానీ రోడ్ షో జరిగింది, ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి, రోడ్ షోకి పర్మిషన్ లేదు. వెహికల్ ర్యాలీ జరిగింది, జనరల్ ర్యాలీ జరిగింది, పెద్ద ఎత్తున కార్లు వచ్చాయి,
అంటే వెహికల్ ర్యాలీ జరిగింది, బైక్ ర్యాలీ, వెహికల్ ర్యాలీ, పబ్లిక్ గుమ్ముగూడారు, రోడ్ షో జరిగింది. సో వీటిలో దేనికి పర్మిషన్ లేదు. చూసారా, పర్మిషన్ లేని దానికి భద్రత కావాలి, ఉన్న భద్రతను ఇంకా పెంచాలి. ఇది వైసీపీ చేస్తున్న డిమాండ్. దీంట్లో జెన్యూనిటీ ఉందా ఇప్పుడు మీరు చెప్పండి. థ్యాంక్ యూ.